హాయ్ దిస్ ఇస్ సురేష్. ఈరోజు మనం బయాలజీలో ఫోటోసింథసిస్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ప్లాంట్స్ ఆర్ ప్రొడ్యూస్ దేర్ ఓన్ ఫుడ్ బై విచ్ ప్రాసెస్? ప్లాంట్స్ ఆర్ ప్రొడ్యూస్ దేర్ ఓన్ ఫుడ్ బై విచ్ ప్రాసెస్? డాష్ ప్రాసెస్. దీనికి ఆన్సరు ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ అంటే ప్లాంట్స్ అనేవి తమ ఫుడ్ని తామే తయారు చేసుకునే ప్రాసెస్ని ఫోటోసింథసిస్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, డాష్ ఆర్గానిజమ్స్ దే ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్? డాష్ ఆర్గానిజమ్స్ దే ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్. దీనికి ఆన్సరు ఆటోట్రోప్స్. దీని మీనింగ్ ఏంటంటే ఏ ఆర్గానిజమ్స్ వాటి ఫుడ్ని అవి తయారు చేసుకుంటాయో అటువంటి ఆర్గానిజమ్స్ ఏమంటారు? ఆటోట్రోప్స్ అంటారు. ఆటోట్రోప్స్ అంటే తమ ఫుడ్ని తామే తయారు చేసుకునే ఆర్గానిజమ్స్. నెక్స్ట్ పెట్టండి, లివింగ్ ఫార్మ్స్ హ్యావ్ సమ్ బేసిక్ ప్రాసెస్ విచ్ హెల్ప్ ఇన్ ద సర్వైవల్ పెర్పెట్యుయేషన్ ఆఫ్ ఇట్స్ రేస్ is called dash. Living forms have some basic process which help in the survival perpetuation of its race is called dash. దానికి ఆన్సర్ లైఫ్ ప్రాసెస్. లైఫ్ ప్రాసెస్ డెఫినేషనే ఇది. లైఫ్ ప్రాసెస్ అంటే కొన్ని లివింగ్ ఆర్గనిజమ్స్ అనేవి సర్వైవ్ అవ్వడానికి వాటికి కొన్ని బేసిక్ ప్రాసెస్లు ఉంటాయి, అవి సర్వైవ్ చేసుకోవడానికి. అటువంటి ప్రాసెస్లు మొత్తాన్ని ఏమంటారంటే లైఫ్ ప్రాసెస్ అంటారు. ఎగ్జాంపుల్కి న్యూట్రిషన్, రెస్పిరేషన్, ఎక్స్క్రీషన్, ట్రాన్స్ఫర్మేషన్, రీప్రొడక్షన్, ఇవన్నీ కూడా లైఫ్ ప్రాసెస్కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ అండి, ఈక్వేషన్ ఆఫ్ ఫోటోసింథసిస్ డాష్. ఈక్వేషన్ ఆఫ్ ఫోటోసింథసిస్ డాష్. దీనికి ఆన్సరు 6CO2 plus 12H2O is gives rise to light by chlorophyll, C6H12O6 plus 6O2 plus 6H2O. ఇక్కడ C6H12O6ని గ్లూకోజ్ అంటారు. ఈ ప్రాసెస్ అంటే ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఇది. ఫోటోసింథసిస్కి ఈక్వేషన్ ఇది. 6CO2 plus 12H2O is gives rise to light by chlorophyll, C6H12O6 plus 6O2 plus 6H2O. సో ఇది ఫోటోసింథసిస్కి ఈక్వేషన్. నెక్స్ట్ అండి, విచ్ ఆర్ ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్ ఫర్ ఫోటోసింథసిస్? విచ్ ఆర్ ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్ ఫర్ ఫోటోసింథసిస్? దీనికి ఆన్సరు కార్బన్ డైఆక్సైడ్, వాటర్, లైట్ అండ్ క్లోరోఫిల్. ఇందా మనం చెప్పుకున్న ఈక్వేషన్లో కూడా ఇవన్నీ ఉంటాయి. కార్బన్ డైఆక్సైడ్, వాటరు, లైటు, క్లోరోఫిల్ అనేది ఎసెన్షియల్. ఫోటోసింథసిస్ జరగాలంటే ఈ 4 కంపల్సరీగా ఉండాలి. వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏ ఫ్యాక్టర్స్, ఏ రిక్వైర్మెంట్స్ ఉండాలి, ఎవరెవరు ఉండాలి అని అడుగుతున్నాడు. కార్బన్ డైఆక్సైడ్, వాటరు, లైట్, క్లోరోఫిల్, ఈ 4 కూడా కంపల్సరీగా ఫోటోసింథసిస్ జరగాలంటే ఉండాలి. నెక్స్ట్ పెట్టండి, ఏ ఫోటోకెమికల్ రియాక్షన్ డ్యూరింగ్ విచ్ కార్బోహైడ్రేట్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ఇన్ ద క్లోరోప్లాస్ట్ ఆఫ్ గ్రీన్ ప్లాంట్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైట్ ఈజ్ కాల్డ్ డాష్. మళ్ళీ అండి, ఏ ఫోటోకెమికల్ రియాక్షన్ డ్యూరింగ్ విచ్ కార్బోహైడ్రేట్స్ ఆర్ formed from carbon dioxide and water in the chloroplast of green plants in presence of light is called dash. ఇది ఫోటోసింథసిస్ అండి. డెఫినేషన్ ఇది. ఫోటోసింథసిస్ అంటే ఫోటోకెమికల్ రియాక్షన్ డ్యూరింగ్ విచ్ carbohydrates are formed from carbon dioxide and water in the chloroplast of green plants in presence of light is called photosynthesis. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఫోటోసింథసిస్ అంటే ఒక కెమికల్ రియాక్షను
అది కార్బోహైడ్రేట్స్ ప్రిపేర్ అవ్వాలి అంటే, ఫామ్ చేయాలంటే ఎవరెవరు కావాలి? ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ కావాలి అని చెప్తున్నాడు, వాటర్ కావాలి. ఈ రెండు కూడా ఉండి క్లోరోప్లాస్ట్లో లైట్ ప్రెజెన్స్లో జరిగితే ఏంటి ప్రిపేర్ అవ్వడము? కార్బోహైడ్రేట్స్ ప్రిపేర్ అయితే అటువంటి ప్రాసెస్ని ఫోటోసిన్థసిస్ అంటారు. ఇది ఫోటోసిన్థసిస్ డెఫినేషన్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ద పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ in atmosphere is dash. The percentage of carbon dioxide in atmosphere is dash. దీనికి ఆన్సరు 0.03%. అంటే అట్మాస్ఫియర్లో కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. అట్మాస్ఫియర్లో కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ 0.03%. నెక్స్ట్ క్వశ్చన్ అండి. లైట్ రేస్ కన్సిస్ట్ ఆఫ్ టైనీ పార్టికల్స్ ఆర్ కాల్డ్ డాష్. లైట్ రేస్ కన్సిస్ట్ ఆఫ్ టైనీ పార్టికల్స్ ఆర్ కాల్డ్ డాష్. దీనికి ఆన్సరు ఫోటాన్స్. ఫోటాన్స్ అంటే టైనీ పార్టికల్స్ ఆఫ్ లైట్ రేస్ని ఫోటాన్స్ అంటారు. ప్రోటాన్స్ వేరండి. ప్రోటాన్స్ అంటే ఆటంలో ఉండే పాజిటివ్ చార్జ్ సబ్ పార్టికల్స్. సో ఇది కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది. ఫోటాన్ అంటే లైట్ రేస్లో ఉండే పార్టికల్స్, ప్రోటాన్ అంటే ఆటంలో ఉండే సబ్ పార్టికల్స్. అది డిఫరెన్స్ అండి. నెక్స్ట్, the visible light wavelength is dash. The visible light wavelength is dash. దీనికి ఆన్సరు 400 నానోమీటర్స్ టు 700 నానోమీటర్స్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే, మనం విజిబుల్ లైట్ అంటే మనం చూస్తున్న లైట్, అంటే మనం చూడగలిగే లైట్. ఆ లైట్ యొక్క వేవ్ లెంగ్త్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే 400 నానోమీటర్స్ టు 700 నానోమీటర్స్ మధ్యలో ఉంటుంది. ఇక్కడ ఒక నానోమీటర్ అంటే కూడా మనము తెలుసుకోవచ్చు. 1 నానోమీటర్ అంటే 10⁻⁻9 మీటర్స్ అండి. 10⁻⁻9 మీటర్స్. ఇది ఒక నానోమీటర్ అంటే. ఇక్కడ విజిబుల్ లైట్ వేవ్ లెంగ్త్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే 400 నానోమీటర్స్ టు 700 నానోమీటర్స్ వరకు ఉంటుంది. నెక్స్ట్, గ్రీన్ లైట్ ఈజ్ డాష్ బై ద క్లోరోఫిల్ పిగ్మెంట్. గ్రీన్ లైట్ ఈజ్ డాష్ బై ద క్లోరోఫిల్ పిగ్మెంట్. దీనికి ఆన్సర్ రిఫ్లెక్టెడ్. దీని మీనింగ్ ఏంటంటే, క్లోరోఫిల్ అనేది గ్రీన్ లైట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. గ్రీన్ లైట్ని క్లోరోఫిల్ అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది. అందుకనే లీవ్స్ అనేవి గ్రీన్ కలర్లో కనిపిస్తాయి. ఇదొక రీజను. గ్రీన్ కలర్లో లీవ్స్ కనిపించడానికి కారణం ఏంటంటే, గ్రీన్ లైట్ని క్లోరోఫిల్ అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. వాట్ ఆర్ ద కలర్స్ ఆఫ్ విజిబుల్ లైట్? వాట్ ఆర్ ద కలర్స్ ఆఫ్ విజిబుల్ లైట్? విజిబుల్ లైట్లో ఏ కలర్స్ ఉంటాయి? విజిబుల్ లైట్లో టోటల్గా 7 కలర్స్ ఉంటాయండి. విబ్జియర్ మనం చెప్పుకున్నాం కదా, అంటే విబ్జియర్ మనకు తెలుసు కదా, అందులో ఉండే 7 కలర్సే విజిబుల్ లైట్లో ఉంటాయి. అవి వైలెట్, వి అంటే వైలెట్, ఐ అంటే ఇండిగో, బి అంటే బ్లూ, జి అంటే గ్రీన్, వై అంటే ఎల్లో, ఓ అంటే ఆరెంజ్, ఆర్ అంటే రెడ్. ఇది విబ్జియర్ అండి. ఇలా 7 కలర్స్ విజిబుల్ లైట్లో ఉంటాయి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ సురేష్.